హలో ఎవ్రీవన్. బాగున్నారా అందరూ? సో, నా బిహైండ్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్. సో, అడ్జస్ట్ చేసుకోండి. టుడే మనం డిస్కస్ చేయబోయేది ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ఓకే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మోడల్‌లో మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం? అక్కడ మనకి ఎంట్రీ ఉంటే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదంటే అవాయిడ్ చేస్తాం. ఆ కన్ఫర్మేషన్స్ ఎలా చూసుకోవాలి స్టాక్స్‌లో చూద్దాం స్వింగ్ ట్రేడింగ్‌కి. ఓకే. ఇది ఓన్లీ ఈ స్టాక్స్ ఎనాలిసిస్ మాత్రమే. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అని నేను చెప్పడం లేదు. ఓకే. మీ అనాలిసిస్ కూడా ఈ అనాలిసిస్ నచ్చిందంటే మీ అనాలిసిస్ దీనికి యాడ్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి మీ ఓన్‌గా. ఓకే. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో, ఇక్కడ స్టాక్స్ చూద్దాం. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెల్లర్స్ నేను 1 వీక్ హెచ్‌డిఎఫ్ టైమ్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకున్నా. అలాగే ఆయిల్ ఇండియా. ఇది ఆయిల్ ఇండియా. ఓకే. వీక్లీలో మనకి ఫస్ట్ నేను మంత్లీ టైమ్ ఫ్రేమ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ప్రెజెంట్ అసలు ఎంట్రీస్ ఉన్నాయా మనకి? లేవా? అది సెల్ సైడ్ ఉందా? బై సైడ్ ఉందా? అనేది కన్ఫర్మేషన్ కోసం అనాలిసిస్ అన్నమాట. ఓకే. మనకి మంత్లీలో ప్రీవియస్‌గా ఫస్ట్ ఫిబ్రవరి 2025లో ఫార్మ్ అయిన క్యాండిల్ ఇది. బేరిష్ క్యాండిల్. ఓకే. లాంగ్ అప్పర్ విక్‌తో ఉన్న క్యాండిల్. దాని తర్వాత డోజీ ఫార్మ్ అయింది. ఓకే. ఇక్కడ బయ్యర్స్ యాక్టివ్ అయినట్టే అయ్యి ఇండెసిషన్‌తో ఆగిపోయారు. ఓకే. ఈ క్యాండిల్‌లో. డోజీ మార్చ్‌లో ఫార్మ్ అయిన మార్చ్ మంత్. ఇది మంత్లీ క్యాండిల్స్. ఓకే. అబ్జర్వ్ చేయండి. మంత్లీ క్యాండిల్స్‌లో మనం అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్లీకి షిఫ్ట్ అవుతాం. తర్వాత డే అండ్ 4 అవర్స్‌లో చూసుకుంటాం. ఓకే. స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది 4 అవర్స్‌లో చూసుకుంటాం. కన్ఫర్మేషన్ అనేది హెచ్‌డిఎఫ్‌లో చూసుకుంటాం. సో, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇన్ ఏప్రిల్ 2025 మంత్‌లో ఫార్మ్ అయిన బుల్లిష్ క్యాండిల్ మనకి బయ్యర్స్ యాక్టివ్ అయ్యారన్న ఇండికేషన్ వచ్చింది. ఈ ప్యాటర్న్ తెలుసు కదా మీకు? మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఓకే. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో. సో, తర్వాత వచ్చిన క్యాండిల్ కూడా దీన్ని టెస్ట్ చేసి ఓకే. ప్రైస్ వచ్చి 496 అనేది సపోర్ట్‌గా యాక్ట్ అవుతుందన్నమాట. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. 500 అరౌండ్. ఓకే. సో, క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చిందా? తర్వాత కూడా నెక్స్ట్ మంత్ క్యాండిల్‌లో కూడా జూన్ మంత్ క్యాండిల్‌లో కూడా సపోర్ట్ అనేది ఇక్కడే తీసుకుంది 500 జోన్ దగ్గర. సో, అది ఇప్పుడు మనకి స్ట్రాంగెస్ట్ మేజర్ సపోర్ట్ అన్నమాట. ఓకే. స్ట్రాంగెస్ట్ మేజర్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతది కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో. 503 అనేది. ఓకే. సో, దాన్ని మనం డ్రా చేసుకుందాం. సో, మేజర్‌గా మనకి బుల్లిష్ సైడ్ కంటిన్యూ అవుతుంది అనడానికి హెచ్‌డిఎఫ్‌లో మనకి బుల్లిష్ సైడ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. బికాజ్ ఇక్కడ మేజర్ చాక్ అనేది ఇక్కడ నేను డ్రా చేసినది 595. ఓకే. 595 పైన క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా! వీక్లీలోకి షిఫ్ట్ అవుదాం. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో 595 నేను ఏదైతే డ్రా చేశానో హారిజాంటల్ లైన్ మేజర్ చాక్ అని నేను ఇక్కడ డిస్క్రైబ్ చేశా. సో, ఈ చాక్ అబోవ్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేదు. సో, మనం మాట్లాడుకునేది కూడా ఎవ్రీ వీడియోలో ఇదే. ఓకే. ఇదే డిస్కస్ చేసుకుంటున్నాం. క్లోజింగ్ ప్రైస్ క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అవ్వటం. అదే కావాలి మనకి కన్ఫర్మేషన్ కోసం. సో, ఇక్కడ విక్స్ మల్టిపుల్ టైమ్స్ విక్స్ ఫార్మ్ అవుతూ ప్రైస్ అనేది డౌన్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది వీక్లీలో. సో, ఇక్కడ మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది చూడండి ఇక్కడ స్పైక్ ఇచ్చిందా వాల్యూమ్? నేను మార్క్ చేస్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో, ఇక్కడ వాల్యూమ్ రెడ్ బేరిష్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ అనేది స్పైక్ ఇచ్చింది. ఈ స్పైక్ అనేది ప్రీవియస్‌గా ఫార్మ్ అయిన వాల్యూమ్ బార్స్ కన్నా ఇంక్రీజ్ అయింది. సో, ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఈ ఏరియా దగ్గర. ఈ జోన్ దగ్గర. అంటే ఇక్కడ ఫ్యూయల్ లేదు. బై సైడ్ వెళ్ళటానికి లిక్విడిటీ లేదు. సో, సెల్ సైడే ఉన్నారు. బిగ్ ప్లేయర్స్ అంతా కూడా ఈ జోన్ దగ్గర
సెల్ సైడ్ యాక్టివ్ అయ్యారు. సో క్యాండిల్ క్లోజ్ అయిందా, బిగ్ బేరిష్ క్యాండిల్. సో ఇక్కడ మనకి సెల్లింగ్ సైడే ఉంది ప్రైస్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, నెక్స్ట్ మనకి సపోర్ట్ ఏదైతే డ్రా చేసుకున్నామో 503 అనేది ఇప్పుడు క్రూషియల్ మేజర్ సపోర్ట్ జోన్ అన్నమాట. సో ఇది కానీ బ్రేక్ అవుతుందా ఆర్ అబోవ్ దిస్ జోన్ సస్టైన్ అవుతుందా అనేది మనం ఇప్పుడు వాచ్ చేయాలి. ఓకే, ఈ జోన్ బిలో క్యాండిల్ బాడీ అనేది వీక్లీలో క్లోజింగ్ ఇవ్వకూడదు. ఇచ్చింది అంటే మేజర్ చాక్ క్రియేట్ అయింది సెల్ సైడ్. సో ఇక్కడ మేజర్ చాక్. ఓకే, $503 బిలో క్లోజింగ్ ఇచ్చిందంటే ప్రైస్ అనేది ఎంతవరకు వస్తుంది? అగైన్ పుల్ బ్యాక్ వెళ్ళి నెక్స్ట్ సపోర్ట్ ఏరియా మనకి ఎక్కడుంది? ఎక్కడైతే హ్యామర్ ఫామ్ అయిందో, బయస్ యాక్టివ్ అయిన క్యాండిల్ ఉంది కదా, హ్యామర్ క్యాండిల్, రెడ్ హ్యామర్. సో ఆ ప్రైస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 444. ఓకే, కళ్యాణ్ జ్యువెలర్స్ సపోర్ట్స్. నెక్స్ట్ సపోర్ట్ 394. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసి పెట్టాను హారిజాంటల్ బాక్స్. 394 ఈ జోన్ అనేది మేజర్, మంత్లీలో మేజర్ జోన్. అలాగే మనం ఫిబొనాచి డ్రా చేసుకున్న మనకి ఆ జోన్ అనేది 60% లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఓకే, 60%, 50% లెవెల్ అనేది 444, 363 జోన్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 503 బ్రేక్ డౌన్ అయ్యింది అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో, హెచ్డిఎఫ్ అంటే వీక్లీలో చూడాలి మీరు. ఓకే, డే టైం ఫ్రేమ్లో మీకు క్లోజింగ్ అనేది కన్ఫర్మేషన్ అది కన్సిడర్ చేయము డే టైం ఫ్రేమ్లో స్వింగ్ ట్రేడింగ్కి. ఓకే, ఓన్లీ వీక్లీలో చూసుకుంటే మనకి హై ప్రాబబిలిటీ సెటప్ మనకు దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఆయిల్ ఇండియా చూద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇక్కడ నో కన్ఫర్మేషన్ ఫర్ బై సైడ్. దట్స్ వై ఇది 600 అబోవ్ క్లోజింగ్ ఇచ్చేంత వరకు బై సైడ్ మనం కంటిన్యూషన్ ఉండదు. సో ఇక్కడ రెసిస్టెంట్ ఫేస్ చేసి డౌన్కి వస్తుంది ప్రైస్. సో సెల్ సైడ్ ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఇప్పుడు ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియాకి నేను ప్రీవియస్గా డ్రా చేసిన జోన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన జోన్ 324. ఓకే, 324 అండ్ 360. 324, 360. సో ఆయిల్ ఇండియాలో వీక్లీలో ఇప్పుడు ఈ వీక్ ఫ్రైడే కదా, ఫ్రైడే వరకు మనం వెయిట్ చేయాలి. ఫ్రైడే వరకు కన్ఫర్మేషన్ అనేది లేదు ఇక్కడ. ట్రెండ్ షిఫ్ట్ అయిందా అనే దానికి, అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, సెల్ సైడ్ చేంజ్ అయింది అనటానికి మనకి ప్రైస్ అనేది 404 బిలో క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఫిబొనాచి డ్రా చేసుకుంటే ఇది 50-60% ఈ జోన్ అనేది 410, 389, 390 జోన్. ఓకే, 390 అనేది ప్రజెంట్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. అది మేజర్ సపోర్ట్ జోన్ ఇక్కడ. సో ఈ జోన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ బిలో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే ప్రైస్ బౌన్స్ అయిందో అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది ఆయిల్ ఇండియా. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది సెల్ సైడ్. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్, ఇరెడా. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ మంత్లీ టైం ఫ్రేమ్లో మేజర్ చాక్ ఇక్కడ డ్రా చేశాను కదా, ప్రీవియస్గా నేను ఇది డ్రా చేసి పెట్టాను. ఇది 357 ఏరియా.
ఈ జోన్ అబోవ్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి మంత్లీలో. అప్పుడు రీట్రేస్మెంట్‌లో బై చేస్తాం. ఈ స్టాక్‌లో ఎంట్రీ అనేది రీట్రేస్మెంట్‌లో ఆఫ్టర్ చాక్ ఎంట్రీ మోడల్ అన్నమాట. ఓకే. ఎల్‌టీఎఫ్‌లో చాక్ ఎంట్రీ చూసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, దీని టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ 385 ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్‌గా ఇదే జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రైస్ 580 వరకు 578 వరకు వెళ్ళింది. సో, దీన్ని ప్రీవియస్‌గా సపోర్ట్‌గా ఉన్న జోన్ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతుంది గదా! సో, అందుకని నేను ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంచా. 384 దగ్గర. సో, ఇది ఓన్లీ అనాలిసిస్ అండి. అనాలిసిస్ చేస్తున్నాం మనం. కన్ఫర్మేషన్స్ కాదు. ఈ స్టాక్‌లో ఎంట్రీ తీసుకోండి అని నేను చెప్పట్లేదు. సో, అనాలిసిస్ మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే. మేజర్ సపోర్ట్ ఇది ప్రెజెంట్ వీక్లీలో పిఎన్‌సి ఇన్ఫ్రాటెక్ అనేది సైడ్ వేస్‌లో ఉంది. ఇప్పుడు ఇందులో నో మొమెంటమ్. బికాజ్ ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదు మనకి. ఇక్కడ వాల్యూమ్స్ లేవు. వాల్యూమ్ స్పైక్స్ అనేవి మనకి ఎక్కడున్నాయి? 280 దగ్గర. సో, ఇది సపోర్ట్‌గా యాక్ట్ అవుతోందనమాట. 282 అని ఈ జోన్ అనేది నేను ఆల్రెడీ డ్రా చేశాను కదా! ఇది సపోర్ట్‌గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. సో, అగైన్ ప్రైస్ ఈ జోన్‌కొచ్చి బౌన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇరెడాలో చూసుకుంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది స్ట్రక్చర్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇరెడా డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్‌లో ఉందండి. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది. సో, ప్రీవియస్‌గా ఇదొక సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఇది. సో, ఇది రెస్పెక్ట్ చెయ్యట్లేదు అంటే నెక్స్ట్ సపోర్ట్ 120. ఇదొక లో ఉంది. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ వచ్చి ఇరెడాకి 105 దగ్గర కనిపిస్తుందండి నాకు. సో, ఇదండి అనాలిసిస్. మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నాం కదా! వీక్లీలో బేరిష్ బయాస్‌లో ఉంది ఇది. బేరిష్ బయాస్‌లో ఉన్న స్ట్రక్చర్ ఇది. లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్‌లో ఉంది. సో, మనకి వీక్లీలో కన్ఫర్మేషన్ లేదు. వీక్లీలో కన్ఫర్మేషన్ వస్తేనే మనం ఇందులో ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 187 అబోవ్ ఇరెడా 187 అబోవ్ వీక్లీ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. బికాజ్ లాస్ట్ లోయర్ హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ సిగ్నల్ ఆఫ్ ట్రెండ్ చేంజ్ అనేది 187 దగ్గర కనిపిస్తుంది. అప్పుడు రీట్రేస్మెంట్‌లో మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో, అంతవరకు ఇది డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టే ఇరెడా. సో, ఇదండి ఈరోజు 4 స్టాక్స్ అనాలిసిస్ చేశాం కదా! అది ఓన్లీ చాక్ ఎంట్రీ స్ట్రాటజీ. చాక్ ఎంట్రీ మోడల్‌లో. చాక్ ఎంట్రీ మోడల్‌లో మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చార్ట్‌ని రీడ్ చేయడం ఈజీగా ఉంటది. ఎలాంటి ఇండికేటర్స్ అవసరం లేకుండా. మీకు మంత్లీలో వెయిట్ చేసే పేషెన్స్ ఉంది అంటే, మంత్లీ క్లోజింగ్ వరకు వెయిట్ చేసే పేషెన్స్ ఉంటే, మీకు నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది 280, 260 జోన్ దగ్గర ఉంది ఆయిల్ ఇండియాకి. ఓకే. మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే 390 బిలో క్యాండిల్ బాడీ క్లోజ్ అయ్యాకనే సెల్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది ఆయిల్ ఇండియా. అంతవరకు ఇది సపోర్ట్ అబోవ్ 390 సపోర్ట్ తీసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రాటజీ కోసం నేను ఈ 4 స్టాక్స్ అనేవి ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ అనిపిస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.